నమస్తే, నేను మీ డాక్టర్ నీరజాని. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది రైటర్స్ క్రాంప్ గురించి. కొంతమందికి రాసేటప్పుడు చేతులు బాగా నొప్పిగా అనిపిస్తాయి అన్నమాట. అంటే పెన్ను పట్టుకున్నప్పుడు చాలా గట్టిగా పట్టుకొని రాసేటప్పుడు నెక్స్ట్ పేజీలో కూడా అచ్చు పడతా ఉండిద్ది అనమాట. సో వాళ్ళు కావాలని గట్టిగా రాయడం కాదు, చేతుల కండరాలే బాగా బిగుసుకుపోతాయి. దీన్ని రైటర్స్ క్రాంప్ అంటారనమాట. అంటే మనం ఎక్కడ ఎంత ఒత్తిడి పెట్టాలో రాయటానికి అంతకు మించిన ఒత్తిడి మనకి తెలియకుండానే బ్రెయిన్లోని మార్పుల వల్ల చేతిలోకి వస్తాయన్నమాట. సో ఇది ఒక రకమైన డిస్టోనియా అంటాం, ముండి నరాల జబ్బు. చేతిలోని కండరాలకి వెళ్ళాల్సిన సిగ్నల్ కన్నా బ్రెయిన్ ఎక్కువ సిగ్నల్ ఇవ్వడం వల్ల చాలా గట్టిగా పట్టుకుంటారు. దానికి తోడు రాసేటప్పుడు చెయ్యి కొంతమందికి ఇట్లా వెళ్ళిపోవడం కానీ, వెనక్కి వెళ్ళిపోవడం కానీ, 1-2 వేళ్ళు రాసేటప్పుడు స్లోగా స్ట్రెచ్ అవ్వడం, చెయ్యి మెల్లమెల్లగా బయటికి వెళ్ళిపోవడం, ఇట్లా ఎన్నో రకాలుగా వస్తుందన్నమాట. సో సగం పేజీ రాసేటప్పటికల్లా హ్యాండ్ రైటింగ్ మారుతుంది, ఇంకా రాయలేరు, పెన్ను వదిలేయాల్సిన అవసరం వచ్చిందనమాట. ఇది చాలా వరకు అకౌంటెంట్స్ బాగా రాసే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాకపోతే ఎవరికైనా రావచ్చు, కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో చూడొచ్చు, ప్రొఫెషనల్ కోర్స్ చేసే వాళ్ళలో, అకౌంటెంట్స్లో, టీచర్స్లో, ఇట్లా ఎంతోమందిలో మనం ఈ రోగాన్ని చూస్తూ ఉంటాం. చాలా వరకు ఇది రాతలోనే ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో ఏదైనా వేరే పనులు చేసేటప్పుడు, అంటే కుడుతున్నప్పుడు కానీ, గిటార్ ప్లే చేస్తున్నప్పుడు కానీ, సో వేరే యాక్టివిటీస్ టైప్ చేస్తున్నప్పుడు కానీ అట్లాంటి టైంలో కూడా రావచ్చు. బట్ మోస్ట్లీ రైటింగ్ టైంలోనే చూస్తాం. సో ఇది బ్రెయిన్లో నుంచి వచ్చే సిగ్నల్స్లో తేడా వల్ల వచ్చేది. ఇది చేతి కండరాల్లో రోగం వల్ల కాదు, చేతి నర్వ్స్లో వచ్చిన ఇబ్బంది కాదు, ఇది బ్రెయిన్ నుంచి వచ్చిన ఇబ్బంది అన్నట్టు. దీనికి మనం స్కాన్స్ చేసిన చాలాసార్లు మనకి స్కాన్స్లో బయటపడేది కాదు, ఇది లక్షణాలతోనే మనం కనిపెట్టే ఒక జబ్బు అన్నమాట. ఒకసారి మనకి ఇది మొదలైన తర్వాత ఈ రాత ఇబ్బంది చాలాసార్లు ఇది వెనక్కి వెళ్ళదు. మనం ట్రీట్మెంట్ ఇచ్చేది అనేది కంట్రోల్ చేయటానికి, కొంచెం బెటర్ చేయడానికి. ఈ జబ్బులో క్యూర్ అనే దాని గురించి మనం మాట్లాడడం, అంటే రోగం తగ్గిపోయింది అనే స్టేజ్ మామూలుగా రాదు, కానీ రోగాన్ని మనం అదుపులోకి పెట్టవచ్చు. దానికి మామూలుగా మెడిసిన్స్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి అంటే బోటాక్స్ ఇంజెక్షన్ అనేది. సో ఏ కండరం గట్టిగా అవుతుందో చూసుకొని ఆ కండరానికి బొట్యులినం టాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కొంచెం కండరాల బిగుతుని తగ్గించి రైటింగ్ అనే దాన్ని బెటర్గా చేయొచ్చు. కొంతమందిలో ఏం చేస్తామంటే మెల్లగా ప్రాక్టీస్ చేయమంటాం, టైపింగ్లోకి మారడం కానీ, కొంతమందిని మెల్లగా లెఫ్ట్ హ్యాండ్తో రాయడం ట్రై చేయడం కానీ, ఇట్లా కొంతమందికి అడ్వైజ్ ఇవ్వచ్చు. దాంతోపాటు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చేతికి చేసుకోవడం, పెయిన్ వచ్చినప్పుడు ఐస్ పెట్టుకోవడం, ఇట్లాంటి కొన్ని టెక్నిక్స్తో మనం దీన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది రోగం అనేది పెద్ద రోగం కాదు, కాకపోతే ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా ఉండేది. సో దానికి అనుగుణంగా మనం వాడే మెడిసిన్స్ కానీ, బొట్యులినం టాక్సిన్ కానీ, లైఫ్ స్టైల్ మార్చుకోవడం కానీ, ఇవన్నీ దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.